పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనుగోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో గ్రామంలోని భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణంలో విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. కలకత్తాలో ట్రైన్ మహిళా డాక్టర్పై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థినులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థినులు కలకత్తాలో ట్రైన్ మహిళా డాక్టర్ హత్యను నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణ పరిధిలోని ప్రధాన మార్గాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ కలకత్తా మహానగరంలో వైద్య కళాశాలలో ట్రైన్ మహిళా డాక్టర్పై అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య సంఘటన జరగటం దారుణమని, ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైద్యులకు సరైన రక్షణ కల్పించే విధంగా చట్టాలు మరియు వైద్య కళాశాలలో మరియు హాస్పిటల్ నందు వైద్యులు మరియు వైద్య సిబ్బంది సేద తీరేందుకు సరైన డిమాండ్లు చేయాలని డిమాండ్ చేశారు. రోజుకి 70-80 మానమానాల దగ్గర మర్డర్లు జరుగుతున్నాయి. దాదాపు ఆ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా మహిళా చట్టాలు మొత్తం గాలికి వెళ్ళిపోయి ఒక పక్క మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్తూనే ఈ దేశంలో డాక్టర్లను కాదు, పిల్లలను కాకుండా ముసలులు అనుకోకుండా మొత్తం కూడా విపరీతంగా ఈ మీద జరుగుతున్నాయి. దాని నిదర్శనమే ఈరోజు కర్ణాటకలో ఒక మహిళా డాక్టర్ని పైశాసికంగా దారుణంగా హత్య చేసి మానభంగం చేసినటువంటి నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. తెలంగాణలో అయితే పశువుల డాక్టర్ని హత్య చేస్తే అప్పటికప్పుడు అక్కడ ఎస్పీ ఎన్కౌంటర్ చేశాడు. అదేవిధంగా యూపీలో హత్యానాథులు అట్లా జరిగింది. కానీ ఇక్కడ తృణమూల కాంగ్రెస్ గుండాలు పోలీసుల వేషాలు వేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి దాదాపు ఒకరు కాకుండా ఇద్దరు కాకుండా 10 మంది పైన అని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం. ఇంత దారుణాన్ని కూడగట్టినటువంటి నిందితులకి ఇప్పటికీ మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం. అతను బంగాకు దాగాడు, అతను ముందు దాగాడు, అతను మెంటల్ అని చెప్పి ఈరోజు కాలయాపన చేయడం సిగ్గుసేటు. అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక నిరసనలు జరుగుతున్నాయి. డాక్టర్ల కానించి మొత్తం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మహిళా డాక్టర్ ప్రాణాలు కాపాడి 36 గంటలు డ్యూటీలు చేసి రెస్ట్కి వెళితే కాపగాసినటువంటి కామాంత కుక్కలు ఈరోజు ఆమె పైన పైశాసికంగా చేశారు. అందువల్ల మేము పీడీఎస్గా ఇక్కడ విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం. వెంటనే ఎన్కౌంటర్ చేసి ఆ అమ్మాయికి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక బంధుకు కూడా పిలుపునిస్తున్నాం అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా చర్చిస్తున్నాయి. అందువల్ల ఈయన జరగకుండా మహిళా చట్టాలను కూడా పకడ్బందీగా ఈ దేశంలో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా సరే 1 కాదు 2 కాదు మొత్తం ఇంటెలిజెన్స్ నివేదిక ఇస్తున్నది. ఈరోజు రోజుకోకి 80 నుంచి 90 మంది అమ్మాయిలపైన అగత్యాలు జరుగుతున్నాయని చెప్పి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మేము మైథిలి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ దేశంలో ప్రతి ఒక్క అమ్మాయి ఒక సేఫ్టీ లేకుండా అదే ఇతర దేశాలలో అయితే ప్రతి ఒక్క అమ్మాయి అర్ధరాత్రైనా సేఫ్టీగా ఇంటికి చేరుకుంటుంది. కానీ మన దేశంలో ఎందుకు అమ్మాయికి ఆ స్వేచ్ఛ లేకుండా పోతుంది? ఎందుకంటే మన దేశంలో ఏదైనా ఒక అమ్మాయికి జరిగినప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. అదే పక్కన దేశాలలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఎన్కౌంటర్ చేయడం లేదా ఏదైనా ఒక సివియర్ యాక్షన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఉంటున్నారు. ఇప్పుడు డాక్టర్కి జరిగింది, రేపు చిన్న అమ్మాయికి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాబట్టి ఇది ఖండిస్తున్నాము. వాళ్ళకి సివియర్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. Crimes against a woman is increasing day by day. It has to be taken severe actions against these crimes. Otherwise, the number of these crimes will be increasing day by day in the society. So, most of the cases are just living in shadows, but it has to be coming to light and have to take serious actions for these crimes.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం ఉచిత వసతి గృహంలో పారిశ్రామికవేత్త మాజీ రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆయన అనుచరులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వసతి గృహంలో ఉన్నవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Kuchu hai? Pura. బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గూడూరు నాజాలమ్మ వీధి దోమలపాలెం సెంటర్లోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ రాహుల్ నడుపుతున్న ఈ వృద్ధాశ్రమంకి మేము రావడం జరిగింది. ఇందుకు మెయిన్ కారణం ఏంటంటే ఈ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారు గత కొంతకాలంగా ఎన్నో విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఆర్థికంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఒక సేవా కార్యక్రమం కాదు, ఎంతో మంది పేద విద్యార్థులకి కనీసం మనం విద్య అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంపూర్ణంగా జీవితాంతం బతకగలరనే ఉద్దేశంతో ఆయన డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి నిరుపేదలైనటువంటి విద్యార్థులకు విద్యను అందించి ఈరోజు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కూడా, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దానికి ఈ డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ గూడూరులో ఒక వంతు కారణంగా మా పురుషోత్తం గారు కూడా దానికి చేయూతనిస్తారు. ఇక్కడ ఉండే అన్ని స్కూల్స్ని తిరగడం, సెలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు సురేంద్ర అన్న తరఫు నుంచి. బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులైనటువంటి మేమందరం కలిపి ఫ్రెండ్స్ అసోసియేషన్లో నడుపుతున్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో అన్నదానం మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం ఆగస్టు 19వ తేదీ సాయంత్రం మన కోనపాలెంలోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమం జరుగుతుంది. సురేంద్రన్న గారు అలా ఎన్నో ఇలాంటి జన్మదిన జరుపుకోవాలని మనసారా కోరుకున్నాము. అలాగే మన డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు తన ఆర్థికంగా చేయూతనిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరియు రోటరీ క్లబ్ మాజీ గవర్నర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా చేసుకుంటూ అలాంటి సురేంద్రకి మన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి కమ్మలపాలెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాహుల్ అనేటువంటి వ్యక్తి ఈ మై ఫ్రెండ్స్ని అసోసియేషన్ నడుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బొమ్మిరెడ్డి సురేంద్రన్న గారి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు, దుప్పట్లు మేము అరేంజ్ చేశాము. మై ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ సురేంద్రన్ దగ్గర పనిచేసినటువంటి మేమందరం ఈరోజు మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ అధినేతగా
ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ పట్టణంలో, గూడూరు పట్టణంలో పేద ప్రజలకి ఉన్నత విద్యని కాన్సెప్ట్ స్కూల్స్లో అందిస్తున్నారు. ఎంతోమంది పిల్లలు ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కూడా అభివృద్ధి చెందున్నారు. వాళ్ళు ఈరోజు సురేంద్రన్ దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఈసారి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మీ డ్రీమ్ ఇండియా ఫౌండేషన్లో చదివినట్టు మేము ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము అభివృద్ధి చెందుతున్నాము అని ఆ పిల్లలు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో అలాంటి పిల్లలు అభివృద్ధి చెందాలని ఈ పట్టణంలో అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి చేయూతను అందిస్తున్నటువంటి విద్యని అంటే అందరూ హాస్పిటల్స్లో కొంతమంది చేయూతలు ఇస్తారు. విద్య రూపంగా బొండ్రెడ్డి సురేంద్ర రెడ్డి గారు మంచి విద్యని అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషం. మా ఫ్రెండ్స్ అందరికి కూడా అందరూ కూడా మెచ్చేటువంటి విషయమే. అయినా కానీ మేము చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నకు మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము మనసారా కోరుకుంటూ కోటా పంచాయతీలో వైసీపీ నాయకులు చేసిన అవినీతిని త్వరలో ప్రజాక్షేత్రంలో తేలుస్తామని టీడీపీ నాయకులు షేక్ శంసుద్దీన్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, మర్రి అనిల్ పేర్కొన్నారు. గతంలో వివాదాస్పద దుకాణాల విషయమై పంచాయతీ ఆర్టీసీ వారు కోర్టును ఆశ్రయించగా సంబంధిత దుకాణాలు పంచాయతీ చెందేటట్లుగా కోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును తొక్కిపెట్టి అవినీతికి పాల్పడింది వైసీపీ నాయకులేనని, తీర్పును బయటపెట్టిందే టీడీపీ నాయకులని ఎద్దేవా చేశారు. అలాంటిది మాపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. టీడీపీ తిరుపతి జిల్లా కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పించి ఎన్ని లక్షల అవినీతికి పాల్పడ్డారో మా దగ్గర లెక్క ఉందని, త్వరలోనే వాటి లెక్క తేలుస్తామన్నారు. మా టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనని భయపడి మీకు ఎంత ముట్ట చెప్పారో బాధితులే మా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇప్పించారో త్వరలోనే ఆ లెక్కలు కూడా తేల్చి ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతామన్నారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు మర్రి అనిల్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణలో భాగంగా వ్యాపారస్తులు దగ్గర ఎంతెంత డబ్బులు దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు అని మర్రి అనిల్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 70 రోజులకే టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అధిక దాహంతో వైసీపీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు చేసే అక్రమ దందాలకు భయపడి వ్యాపారస్తులు మా వెంట నడిచారని, వ్యాపారస్తులతో కలిసి నాడు ధర్నాలు చేయడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోట బిట్వన్ ఎంపీటీసీ దారా సురేష్, వార్డు మెంబర్ బాబు, నౌషాద్, తల్లం శ్రీనివాసులు, నందన్ మోహన్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో ఒక విషయ ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఆర్టీసీ ఆవరణలో కూడా పంచాయతీ కోట్లు ఈ నాయకులు ఏదో కుమ్మక్కయ్యి దాన్ని వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వాస్తవంగా మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన మా నాయకులందరూ కూడా పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పంచాయతీకి ఆదాయం ఏ విధంగా వనరులు సమకూర్చాలని మేము గత 60 రోజుల నుంచి దాని గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఈ మధ్య కాలంలో కోట గ్రామంలో ఒక విషయ ప్రచారం చేస్తుంది. ఆర్టీసీ ఆవరణ కూడా పంచాయతీ కోట్ల పైన మేమేదో అవినీతికి పాల్పడిన ప్రచారం చేస్తారు కొందరు నాయకులు. వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే కోట గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి, పంచాయతీ ఆర్టీసీ ఆవరణలో కూడా కోట్లు 2005లో ఆర్టీసీ ఆవరణ పంచాయతీ కోట్లు ఆర్టీసీ వారు ముందు బాడుకిచ్చుంటే అవి మాయని పంచాయతీ కోర్టుకి వెళ్ళి 2005లో కోర్టుకి వెళ్ళి 2018లో కోర్టు తీర్పు కోట గ్రామ పంచాయతీకి అనుకూలంగా వచ్చింది. ఈ విషయం నేను గత 3 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి సమాచారాన్ని స్వీకరించి మీడియా మిత్రులకు, కోట గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేసి దాని ద్వారా 22 లక్షల రూపాయల కోట గ్రామ పంచాయతీకి తీసుకొస్తే అప్పటిదాకా పంచాయతీ పాలకవర్గం, వైసీపీ నాయకులు ఆ పంచాయతీ ఆవరణ కోట్లను దందాగా ఏర్పరచుకొని వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాళ్ళ దగ్గర ఎంతో కొంత నెలల ఆదాయాన్ని సమకూర్చుకొని పంచాయతీకి ఆదాయం రాకుండా వాళ్ళు దండుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రోజు కూడా ఆ దందాలు చేయలేదు, చేయదు కూడా. వాళ్ళు కోట గ్రామ పంచాయతీకి ఆదాయం తీసుకొచ్చింది నేను, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఆర్టీసీ ఆవరణ కోట్లు పంచాయతీకి తేవాలనే ఉద్దేశంతో
22 లక్షల రూపాయలు కట్టించి అది పంచాయతీకి తేవాలని ప్రయత్నం చేస్తుంటే అది కానీయకుండా ఊరికే నామకే వాస్తే పేపర్లు పెట్టడం, మేము వసూలు చేస్తున్నాం, వీళ్ళు అడ్డుకుంటున్నాం, దుష్ప్రచారం చేస్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు కోట గ్రామ పంచాయతీలో మీరు చేస్తున్న అవినీతి కోట గ్రామ ప్రజలందరికీ తెలుసు. అప్పటి కోవూరు శాసనసభ్యులు, మన కోట గ్రామస్తులైన గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కరోనా సమయంలో శానిటేషన్ కోసం 30 లక్షల రూపాయలు కోట పంచాయతీలో ఖర్చు పెట్టినట్లుగా రికార్డులో నమోదై ఉంది. ఇది ఎక్కడా ఇంత స్థాయిలో జరిగింది లేదు. దీని మీద విచారణ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చామని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి గారే చెప్పారు, కోటలో బంకు పెట్టుకున్నా, ఒక షాప్ పెట్టుకున్నా, ఒక కళ్యాణ మండపం కట్టినా, ఒక లేఅవుట్ వేసినా, మన కోటకు సంబంధించిన ఒక ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలెక్షన్ కింగ్గా మారి వసూళ్లకు పాల్పడుతున్నాడు. అందుకు విరక్తి చెంది కోట ప్రజలు చీకొట్టినందువల్ల కోటలో గత తిరుపతి ఉప ఎన్నికలో శ్రీమతి పనబాక లక్ష్మి గారికి 99 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇదేందన్నా రాష్ట్రం అంతా మన పార్టీ ఉంటే మీ ఊర్లో 99 ఓట్ల మెజార్టీ రావడం ఏందని నన్ను ప్రశ్నించారు. నేను తలంచుకోవాల్సి వచ్చింది ఈ ప్రబుద్ధుడి వల్ల అని పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఏ మాత్రం అక్రమాలు ఆగలేదు. అందుకు ఫలితమే మొన్నటి 2 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కోటలో 5300 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 1590 ఓట్ల మెజార్టీ కట్టించారు కోట ప్రజలు. ఇది అందరూ అర్థం చేసుకున్నారు. ఈ అవినీతి తిమింగళాల నుండి మనల్ని బయటపడేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రమే అని గమనించి 1590 ఓట్ల మెజార్టీ కోట పట్టణ పరిధిలో, గూడూరు నియోజకవర్గం తర్వాత కోట పట్టణ పరిధిలోనే 1590 ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విధంగా మా గురించి మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ గెలిచి 2.5 నెల అయింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు, పెద్ద నాయకులు పెద్ద దందాలు చేస్తున్నారు, పెద్ద అవినీతులు చేస్తున్నారు అని చెప్పని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఇదివరకే ఒక ప్రెస్ మీట్లో చెప్పున్నాం, వెనక్కి చూసుకోండి. కోటలో ఎన్క్రోచ్మెంట్ జరిగింది. కోటలో ఎన్క్రోచ్మెంట్ జరిగితే ఏ షాపుల దగ్గర ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఏ షాపుల దగ్గర ఎంక్రోచ్మెంట్ జరగలేదు అనేది ప్రజలందరికీ తెలుసు. ఒక్కొక్క షాపులు మా దగ్గరకు వచ్చి మొరబెట్టుకుంటే మేము ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు అందరూ తెలుసు. ముఖ్యంగా వైసీపీ నాయకులు తెలుసు. ఆ ధర్నాలు చూసి మీరు కూడా భయపడ్డారు. అదేవిధంగా ఒక్కొక్క దగ్గర ఎన్క్రోచ్మెంట్ జరుగుతూ ఉంది, చేయాల్సిన దగ్గర చేయడం లే. ఇప్పుడు మీరు కలబోలు మాటలు చెప్పి ఎన్క్రోచ్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మధ్యవర్తుల్ని, దళారుల్ని, బడా దళారులను పెట్టుకొని ఎంతెంత షాపుల దగ్గర ఎంతెంత వసూలు చేసినారో మాకు అన్ని లెక్కలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే మీరు ఊరుదులు వెళ్ళాల. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. అదిగాక ఎక్కడ 4 అంతస్తులు కానీ పైన ఇంకేదన్నా ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటే మీకు లంచం ఇవ్వాల, ఒక పంచాయతీ తరఫున లంచం ఇవ్వాల. మీరు పాలకులు, పంచాయతీ పాలకులు లేకపోతే వైసీపీ నాయకులు మాకు అర్థమయ్యేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడైనా ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు ఏదన్నా లేఅవుట్ వేయాలంటే మీకు కమిషన్ పోవాలా. ఇవన్నీ మీరు చేస్తా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారని చెప్పని ఒక దుష్ప్రచారం చేస్తానంటే అవన్నీ మీకే తగలుతాయి. కోట ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం నాయకులకి ఎంత నిజాయితీ పరులో, ఎంత మంచిగా అందరితో ప్రజలతో మంచిగా ఉంటారో, ఎంత మమేకంగా ఉంటారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక పంచాయతీకి దుర్గవరం గ్రామానికి చెందిన తిరుపతి
మోహన్ రావు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా తన సమస్యలపై తహసీల్దార్కు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 30లో 2 ఎకరాల 80 సెంట్లు మరియు సర్వే నెంబర్ 31లో 78 సెంట్లు మరియు సర్వే నెంబర్ 32లో 46 సెంట్లు మొత్తం 4 ఎకరాల 6 సెంట్ల భూమిలో అక్రమంగా జేసీబీ పెట్టి మట్టిని తరలిస్తున్నారని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. మోహన్ రావు విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయని తెలియపరిచారు. ఈ సమస్య ఎంఆర్ఓను వివరణ కోరగా గ్రామాలలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి మోహన్ రావు, పి రాజయ్య పాల్గొన్నారు. మా భూమిని ఆయన మీద మార్చేసి ఇప్పుడు 10 సంవత్సరాలు రిజిస్టర్ చేసేసినాడు. వేరే రెడ్డికి దచ్చేదా రెడ్డి, ఆ రెడ్డికి మార్చేసి అమ్మేసినాడు. దశరథ రామరెడ్డి కోడిగాక ఆయన పేరు అంటే మా ఊరు పేరు అంటే దచ్చేదా. ఆయన వచ్చిండేది అల్లుడికి ఇచ్చేసినాడు. పోని అల్లుడికి ఇచ్చేసినాడు. కోడాకలో మరలేదికి ఇచ్చేసినాడు. ఆ భూమిని నేను తిరగొట్టి పైరు పెడితే నన్ను పట్టుకొని కొట్టినారు. పుట్టిన తర మూసుకొని అది మూసుకొని తిరుగుతానే ఉండా. నేను తిరుగుతా ఉండి ఈ భూమిని మార్చి వాడి ముందుకు మార్చి వాడు కమ్మేసి నాకు ఇచ్చిన భూమిని వాడికి ఎట్లా వచ్చి ఉంటుంది. మాకు ఇచ్చిన భూమి మా నాయనకి ఇచ్చింది 72లో ఇచ్చినాడు భూమిని. 72 మూసుకొని అది మూసుకొని సాగు చేసుకుంటూనే ఉన్నాం. సాగు చేసుకుంటే మధ్యలో ఈడు వచ్చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేసి మా ఆడంగాళ్ళు ఎంఆర్ఓ ఈఆర్ఓ అందరితో వాడికి ఏమి ఇచ్చినాడు ఏం చేసినాడు మా తెలియదు. మా ఊరు భూస్వాములు 10 రెడ్లు అందరూ కలుసుకొని ఈ భూమిని వాడు ఎందుకు మార్చి వేరే పొలానికి అమ్మేసి రెడ్లు కమ్మేసినాడు. వాళ్ళు దుంతున్నారండి. నేను ఆపేసి ఎకరా 4 సెంట్లు అమ్మేసినారు. మొత్తం కలిపి ఎకరా 11 సెంట్లు, ఎకరా 4 సెంట్లు అమ్మేసినారు. 4 సెంట్లు ఈ పొద్దుటికి ఈ 10 సంవత్సరాల నుంచి రెడ్లే చేసుకుంటున్నారు. ఆ రెడ్డిలో నుంచి నేను ఒకసారి దున్ని పైరు పెడితే నన్ను పట్టుకొని కొట్టినారు. కొట్టి ఎందుకు ఈ పని చేస్తున్నారంటే నీది కాదు పనులు చెప్పుకునే ఒకటి మీరు చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటామో చెప్పుకోపో అని మాట్లాడినారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి 10 సంవత్సరాలు తిరగతానే ఉండా కలెక్టర్ ఆఫీస్కి తిరుగుతాడా. ఆమె కుటుంబ పంచాయతీలోని దుర్గవరం గ్రామం. మాకు ప్రభుత్వ భూమి 4 ఎకరాల 6 సెంటు భూమి ఉంది. మా సర్పంచ్కి దగ్గర బంధువులు మా ఊరు ఉండే రెడ్డి సూర్యేందర్ రెడ్డి కానీ మస్తాన్ రెడ్డి కానీ వాళ్ళ సర్పంచ్ బిరుతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదంతా దున్ని వాళ్ళ మాగాని దగ్గర ఉంది కాబట్టి దానికి కలుపుకొని మొత్తం కలిపేసేసుకొని ఎన్నో ప్లాన్తో జేసీబీతో మట్టి 3 రోజులు తాగుతున్నారు. దాన్ని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి దాన్ని ఆపించిన. అదిగాక సర్పంచ్ అరాచకాలు ఎట్లా ఉన్నాయంటే చెల్లో చేపలు గిరిజనులు పట్టుకొని తినాలి, లేదంటే పాట పెట్టాలి. పాట పెట్టాల గిరిజనులకు ఇవ్వాల, మొత్తం చేపలు బుధవారం పట్టిన వాళ్ళకి అమ్ముకొని తినేయాలి. 31 సర్వే నెంబర్లో 78 సెంట్లు భూమి ఉంటే మేము కాలించే మొదలుకొట్టి కథం కట్లు చాలా లావు ఉన్నాయి. ఒక 70,000 రూపాయలు చేసి సొమ్ము. ఆ సొమ్ముని పాట పెట్టుకుంటేనే వాడు పైకి ఒకటి ఉంటే కొండాపురం మొత్తానయ్యా వాడికి ఫ్రీగా ఇచ్చినాడు, డబ్బులకి ఇచ్చినాడు, ఇచ్చేసినాడు. మళ్ళీ ఎక్కడెక్కడ గుంటపురం బాగున్నాయి, ఏడాడికి ఏమన్నా ఎక్కడ ఆక్రమిస్తాము, ఎక్కడ వాళ్ళ బాగుమడులు కుట్టిస్తామని నన్ను గ్రామంలో రెడ్ల చేత అల్లాడిపిస్తూ పాలు పెడుతున్నాను. శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ పూజలలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసులు సోమిరెడ్డి దంపతులకు మేళతాళాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి మహాన్యాసక రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు, వివిధ రకాల హారతులతో పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతి దంపతులు వ్యవహరించారు. పూజల అనంతరం కూచిపూడి నాట్య కళాకారిణి కుమారి సుస్మితచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बुद्धि विवर्धन कारण लिंगम सिद्ध सुरासुर बंदित लिंगम
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. చూడనా అన్నదాన సేవా సమితి గూడూరు 28/2024 తిరుపతి వాస్తవ్యులు శ్రీ పంగుళూరు పద్మనాభం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీమతి పరిమళ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద మనకు అన్నదానాన్ని ఇస్తుంటారు. అదే మాదిరా ఈ సంవత్సరం కూడా మనకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అని కోరుకుంటున్నాను.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సద్యోమూర్తి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సద్యోమూర్తి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సద్యోమూర్తి స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ఉత్సవంలో పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్ పుట్టినరోజు వేడుకలు.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనుగోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో గ్రామంలోని భగవాన్ వెంకయ్య స్వామి ఆవరణంలో విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.